స్తోత్రం. హల్లెలూయా. ఈనాటి మన శుక్రవారపు వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 16-17 నుంచి కొన్ని వచనాలు మనం ధ్యానం చేద్దాం. అయితే పౌలు మాట్లాడుతున్నటువంటి సందర్భాలను మనం గమనించినట్లయితే ప్రస్తుత దినాలు ఎలాంటి దినాలు, క్రైస్తవుడు ఆ దినాలలో ఉండవలసినటువంటి క్రమబద్ధీకరమైనటువంటి జీవితాన్ని గురించి, విశ్వాసులు ఉండవలసినటువంటి పద్ధతులను గురించి, దేవుని యందు ఏ విధమైనటువంటి జీవితాన్ని కొనసాగించగలిగినటువంటి పరిస్థితులనే ఆయన చాలా తేటగా బయలుపరుస్తూ ఉన్నాడు. గత వారం కొన్ని విషయాలు మనం ధ్యానం చేశాం. దినాలు చెడ్డవి. పౌలు మాట్లాడుతూ ఉన్న సందర్భం ఎప్పటిది అంటే దాదాపుగా క్రీస్తు శకము 200 సంవత్సరాల కాలం నాటిది. ఆ దినాలలోనే పౌలు మహాశయుడు మాట్లాడుతూ దినాలు చెడ్డవి. ఎంత చెడ్డవి అని ఆలోచన చేస్తే ఒకప్పటి రోజుల్లాంటి రోజులు కాదు ఇప్పుడు. ఒకప్పుడు పద్ధతులు కాదు ఇప్పుడు. అన్నీ మారిపోయాయి. ఒకప్పటి నైతిక విలువలు మనుషుల్లో పోయాయి. ఒకప్పుడు గౌరవాలు, ఒకప్పుడు పెద్దలంటే సంప్రదాయాలు, అన్యోన్యాలు, బంధాలు, బంధుత్వాలు, బాంధవ్యాలు అన్నీ మారిపోయాయి ఇప్పుడు. ఒకప్పటి రోజులు వంటి మనుషులు కానీ, ఒకప్పుడు మనుషులు వంటి మనస్సులు కానీ ప్రస్తుత కాలంలో కూడా ఎవరికీ లేవు అని, ఏ విధమైనటువంటి జీవితాన్ని ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి వారు చూస్తున్నారో మీరు అజ్ఞానుల వలె ఉండక ఒక్కసారి జ్ఞానంతో ఆలోచించండి, జ్ఞానయుక్తమైనటువంటి జీవితాన్ని మీరు కలిగి జీవించండి అని పౌలు మహాశయుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా మనం కొన్ని విషయాలు చెప్పుకోగలిగినట్లయితే దినములు చెడ్డవి. ఎంత చెడ్డవి అంటే మనుషుని చూసి మనిషి ఏం చేస్తున్నాడో దాని ప్రకారముగా నడుచుకునే దినాలుగా ఉంటున్నాయే కానీ మనకు చెప్పబడినటువంటి సారాంశం యొక్క సత్యం అనగా బైబిల్ బోధిస్తున్నటువంటి బోధ, అది అందరి మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏంటి, దేవుడు మనతో ఏం చేయమని చెప్తూ ఉన్నాడు, ఏది దేవునికి ఇష్టమని చెప్తూ ఉన్నాడు, ఇష్టమైన దానిని దేనికోసము దేవుడు దేన్నైతే వారి కోసం, వారి జీవితాల కోసం సిద్ధపరచుకోమంటున్నాడు అన్ని విషయాలు బైబిల్ చెప్తూ ఉన్నా, బైబిల్ బోధిస్తూ ఉన్నా, బైబిల్ యొక్క సత్యాన్ని, సారాంశాన్ని పక్కన పెట్టి లోకాన్ని చూసి, లేక లోకంలో ఉన్న మనుషులను చూసి, మనుషుల యొక్క మనస్తత్వాలను చూసి, మనుషులను చూసి ఫాలో అయ్యేవారిగే ఉంటున్నారే కానీ దేవుణ్ణి కానీ, దేవుని వాక్యాన్ని కానీ, వాక్యం యొక్క సారాంశాన్ని కానీ ఫాలో అయ్యేవారిగా కనిపించలేకపోతూ ఉన్నారు. అందుకే దినాలు ఏమై ఉంటున్నాయంటే చెడ్డవై ఉంటున్నాయి. క్రీస్తు శకము 200 సంవత్సరాల క్రితమే దినాలు చెడ్డవి అని అంటున్నాడు అంటే ప్రస్తుత కాలం క్రీస్తు శకము 2000 సంవత్సరాలు, 200 సంవత్సరాల్లో ఉన్నటువంటి కాలమే చెడ్డదైతే 2000 సంవత్సరాల తర్వాత కాలము మరింత చెడ్డది, మరి ఎంత ఘోరమైనది, మరి ఎంత పాపిష్టిగా తయారైపోయింది, మరి ఎంత పాపమైపోయింది. ఆ సంగతులే మనం గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. అనేకుల ప్రేమ చల్లారిపోవడానికి కారణం ఏంటంటే మనుషుల్లో అతిక్రమం పెరిగిపోవడం వలన. అనేకుల ప్రేమ చల్లారిపోవడానికి కారణం ఏంటంటే మనుషుల్లో గౌరవప్రదమైనటువంటి జీవితం కానీ, అన్యోన్యమైనటువంటి జీవితం కానీ, పెద్ద చిన్న అనేటువంటి వ్యత్యాసం కానీ, ఒకరంటే ఒకరికి ప్రేమ కానీ లేని కారణం చేత అక్రమం విస్తరించిపోయింది. అనేకుల ప్రేమ చల్లారిపోయింది. అందుకే దైవజనుడైనటువంటి అపోస్తలుడైన పౌలు మహాశయుడు మాట్లాడుతూ దినాలు చాలా చెడ్డగా ఉన్నాయా, ఇంకా ప్రస్తుత కాలం అయితే ఇంకా ఏమైనా పెద్దల్ని చూసి కొంచెం కాకపోతే కొంచెమైనా భయపడే పరిస్థితులు ఉన్నాయేమో కానీ రానున్న దినాలైతే ఇంకా కష్టమే. ఎంత కష్టమో అంటే అది వర్ణించలేనంత కష్టం, ఇక చెప్పలేనంత కష్టం. ప్రస్తుత కాలంలోనే తల్లిదండ్రులు బిడ్డలను కొట్టే కాలం పోయింది. ప్రస్తుత కాలం ఏంటంటే బిడ్డలే తల్లిదండ్రులు కొట్టే కాలానికి వచ్చింది. అది 50-70% వరకు వచ్చింది. ఇంకా కొంచెం ఎక్కడో మానవత్వపు నైతిక విలువలు అక్కడక్కడ ప్రదర్శించబడడం కూడా చూస్తూ ఉంటున్నాం. అది 50-70% మాత్రమే ఉంది. కానీ రానున్న దినాల్లో అప్ టు 2050 సంవత్సరం కావచ్చు, లేక 3000 సంవత్సరం కావచ్చు, అప్ టు సంవత్సరాలు పెరిగే కొద్దీ, కాలం జరిగే కొద్దీ మనుషుల్లో నైతిక విలువలు పెరిగిపోయి ఇంకా పూర్తిగా వాడి తండ్రా, వాడి తల్లా,
వారు పెద్దల, వారు గురువుల, వారు కాపరుల, వారు సంఘాల, వారు సహవాసాల అనేటువంటి ఏ విధమైనటువంటి వ్యత్యాసం కూడా మనుషుల్లో ఉండక ఒకడంటే ఒకడు పడక, ఒకడంటే ఒకడు కొట్టుకుంటూ, ఒకడంటే ఒకడు చంపుకుంటూ భయంకరమైనటువంటి రోజులు మన ముందు ఉండబోతూ ఉన్నాయి. ప్రస్తుతానికి లేవు అని నేను చెప్పడం లేదు, కానీ ప్రస్తుతానికి కాలం అలాగే ఉంది. ఇంకా రానున్న దినాలు కూడా ఇంకా ఘోరముగా ఉండవలసినటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. అందుకే పౌలు మహాశయుడు మాట్లాడుతూ, అయ్యా దినాలు చెడ్డవి, కాబట్టి మీరు అజ్ఞానుల వలె ఉండకండి. ఆ దినాల్లో మీరు ఎలా ఉండాలంటే మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు టైంని ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? పోయిన టైము మరలా తిరిగి రాదు, పోయిన కాలం మరలా తిరిగి రాదు, పోయిన సమయాలు మరలా తిరిగి రావు. రానున్న దినాల కోసం నువ్వు ప్రాకులాడే కంటే ఉన్న దినాలలో నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి, నీ ఆత్మీయ బ్రతుకును సరిచేసుకుని సరిదిద్దుకోవడానికి, నువ్వు దేవునికి ఇష్టడుగా ఆయన చిత్తాన్ని నెరవేర్చేవాడిగా ఉండడానికే పౌలు మహాశయుడు మాట్లాడుతూ, మీరు కొంచెము అజ్ఞానుల వలె కాక జ్ఞానం కలిగి ఉండండి. జ్ఞానం లేని వారితో ప్రభు చెప్తూ ఉన్నాడు, చీమల యొద్దకు వెళ్ళి జ్ఞానం సంపాదించుకోండి, జ్ఞానం నేర్చుకోండి. రానున్న దినాల కోసం అది సమకూర్చుకుంటుందట, రానున్న దినాల కోసం ప్రాకులాడుతుందట, రానున్న దినాల కోసం పోరాడుతూ ఉంది. బ్రతకను ఉద్దేశించినటువంటి దినాల కోసము ఇన్ ఫ్యూచర్ మన జీవితం ఎలా ఉంటుందో తెలియదు. అప్పటికీ కూడా మన కాలానికి సంపూర్ణం చేసుకోవాలి, పరిపూర్ణం చేసుకోవాలని చీమల యొద్దకు వెళ్ళి నేర్చుకోమంటున్నాడు. అందుకే దేవుడు చెప్తూ ఉన్నాడు, జ్ఞానంగా ఉండాల్సిన మనుషులేమో అజ్ఞానంగా నడుస్తూ ఉన్నారు, అజ్ఞానంగా ఉండాల్సినటువంటి జీవులేమో జ్ఞానంతో నడుస్తూ ఉంటూ ఉన్నాయి. అందుకే చెప్పాను గత వారం కొన్ని విషయాలు మాట్లాడుతూ, గేదెకి జ్ఞానం ఉండదండి, పశువుకి ఏముండదు, జ్ఞానం ఉండదు. అక్కడే యూరిన్ పోసేస్తుంది, అక్కడే పేడ వేసేస్తుంది, అక్కడే దొరలేస్తుంది. అయ్యో నేను అక్కడ పోసేసేనే, అక్కడే కూర్చున్నానే, అయ్యో అక్కడ నేను దొరలకూడదే అనే సంగతి ఆ పశువుకు తెలియదు, ఆ యొక్క పరిస్థితికి తెలియదు. ఎందుకు అంటే దానికి ఏం లేదో తెలుసా, జ్ఞానం లేదు. కానీ తడి కనిపించిన చోట మనం కూర్చోవడానికి ఇష్టపడం. ఎందుకు? మనకు కొంచెం ఏముంది, జ్ఞానం ఉంది. జ్ఞానంతో ఏం తినాలో, ఏం తినకూడదో, ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో, ఎలా మాట్లాడాలో, ఎలా మాట్లాడకూడదో తెలిసిన జ్ఞానం మనకు ఉన్నప్పటికీ జ్ఞానయుక్తంగా నడవం, అదే మన కర్మ. అలా చేయకూడదనే సంగతి మనకు తెలుసు. మనకి ఒకవేళ తెలియకపోయినా బైబిల్ చెప్తూ ఉంది, నువ్వు అలా చేయకూడదు, నువ్వు అలా మాట్లాడకూడదు, నువ్వు అలా ఉండకూడదని బైబిల్ జ్ఞానయుక్తంగా మనకి బోధిస్తూ ఉన్న ఆ జ్ఞానాన్ని పక్కన పెట్టి అజ్ఞానంగానే బ్రతుకుతూ ఉంటాం. అది మన కర్మ. ఏంటంటే మనుషుల యొక్క మాయోపాయాలు, మనుషుల యొక్క పద్ధతులు, మనుషులు గత వారం మనం చూసాం, మనుషులు ఎలాంటి వాళ్ళంట, ఎన్ని రకాలట, దాదాపుగా 19 క్యారెక్టర్స్. ఒక వ్యక్తి 19 క్యారెక్టర్లు చేస్తూ ఉంటాడట. అపరిచితుడైతే 3 క్యారెక్టర్లే అనుకున్నాం, కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులైతే, మనుషులైతే దాదాపుగా 19 క్యారెక్టర్. అంటే ఆ మనిషి యొక్క స్వభావము ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అయ్యో నేను అలా ఉండకూడదే అన్న సంగతి వాడికి తెలుసు, అయినా ఆవిడ అలాగే ఉంటాడు. కోపం వస్తే ఒకలా ఉంటాడు, నవ్వు వస్తే ఒకలా ఉంటాడు, చిరాకు వస్తే ఒకలా ఉంటాడు, భేదం కలిగితే ఒకలా ఉంటాడు, ఇష్టం ఉంటే ఒకలా ఉంటాడు, కష్టమైతే ఒకలా ఉంటాడు. మనిషిలో ఒక్కొక్కటి ఒక్కొక్క రూపం మారిపోతూ 19 క్యారెక్టర్స్ ఫాలో అవుతూ ఉంటాడట. అందుకే పౌలు మహాశయుడు మాట్లాడుతూ, దినాలు చెడ్డవి. ఎంత చెడ్డవంటే నిన్ను నాశనం చేసే అంత చెడ్డవి, నువ్వు పాడైపోవడానికి, పతనమైపోవడానికి కారణమైనంత చెడ్డవి. అలాంటి చెడ్డ దినాల్లో నీవు ఉండక అజ్ఞానుల వలె నీవు కాక జ్ఞానంతో నడుచుకోండి. మీరు సమయాన్ని ఏం చేయొద్దు, వేస్ట్ చేయకొద్దు, మీరు సమయాన్ని పోగొట్టుకోవద్దు. ఎగ్జామ్స్ రాసేటువంటి చిల్డ్రన్, ఎగ్జామ్స్ రాసేటువంటి అబ్బాయి సమయాన్ని వేస్ట్ చేసుకుంటే ఇయర్ వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే వాడికి కేటాయించిన 3 గంటల్లో వాడు ఏం చేయాలో తెలుసా, ఎగ్జామ్ హాల్లో కూర్చోవాలి, వాడు అడిషనల్స్ మీద రాస్తూ ఉండాలి, ఆ సమయాన్ని వినియోగం చేసుకోవాలి, మంచి మార్కులు సంపాదించాలి. టైం వేస్ట్ అయిందంటే ఎగ్జామ్ క్లోజ్ అయిపోతుంది, ఇయర్ వేస్ట్ అయిపోతుంది. గమనించండి. అందుకే ఈ లోకపరంగా మనం అభివృద్ధి చెందాలి అన్నా, క్లాస్ నుంచి మరొక క్లాస్కి రావాలన్నా, శరీర సంబంధంగానే కాదు ఆత్మ సంబంధంగాను మన జీవితాలను కొనసాగించాలంటే దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని వినియోగం చేసుకోవాలి. దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని ఉపయోగించుకోవాలి, కేటాయించుకోవాలి. కానీ ఈ రోజుల్లో మనిషి ఆలోచించడానికి ఏం లేదంటే సమయం లేదు.
వాడు చేస్తున్నటువంటి పని కరెక్టా కాదా అని ఆలోచించడానికే వాడికి సమయం లేదు. కారణము టెక్నాలజీ పెరిగిపోతున్న కొద్దీ మనుషుల యొక్క ఆలోచన విధానాలు మారిపోతూ ఉన్నాయి, పద్ధతులు మారిపోతూ ఉన్నాయి, ప్రవర్తనలు మారిపోతూ ఉన్నాయి. ఇప్పుడు ఇలా చేద్దాం అనుకుంటాడు, మరో ఆలోచన పడితే మళ్ళీ ఆలోచన ప్రకారముగా రెండో రకంగా చేసుకుని పోతూ ఉంటాడు. అందుకే అజ్ఞానుల వల్ల మీరు ఉండకండి, జ్ఞానం కలిగిన వారిని నడుచుకోండి అని మాట్లాడుతూ ఉన్నాడు. చదువు 17వ వచనాన్ని చూస్తే, ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమయాన్ని వేస్ట్ చేసే వారిని దేవుడు ఏమంటున్నాడు అంటే అజ్ఞాని అంటున్నాడు. అందరూ చెప్పలేమంటున్నాడమ్మా, అజ్ఞాని, జ్ఞానం లేనివాడు అంటున్నాడు. ఎందుకంటే జ్ఞానికి తెలుసు టైం వేస్ట్ చేసుకుంటే నాకు మరలా ఆ సమయం రావడం ఎంత కష్టమోనని. జ్ఞానికి తెలుసు తినే సమయము, పడుకునే సమయము, వాడు పని చేసే సమయము, వాడు ఉండే సమయము వాడికి తెలుసు. అందుకే ప్రతి ఒక్కరు మంచి ఎడ్యుకేటెడ్ చేసేటువంటి మంచి చదువుకునేటువంటి పిల్లలు డైలీ ఒక టైం టేబుల్ వేసుకుంటూ ఉంటారు. ఆ టైం టేబుల్ ప్రకారం ఫాలో అయిపోతూ ఉంటారు. ఆ టైం టేబుల్ వారు ఒకవేళ మిస్ అయ్యారు అనుకో, వారు ఆ రోజు చదవాలనుకున్న దాన్ని వారు చదవలేరు, పోతూ ఉంటుంది. అందుకే మంచిగా చదువుకునేటువంటి వాళ్ళు ఒక టైం టేబుల్ వేసుకుంటారు. పలానా టైంలో ఇది చేయాలి, పలానా టైంలో ఇది చదవాలి, పలానా టైంలో ఇలా ఉండాలి, ఇలా మాట్లాడాలి. చదువుకునే టైం పెట్టుకుంటాడు, ప్లేయింగ్ టైం పెట్టుకుంటాడు, ఆడుకునే టైం పెట్టుకుంటాడు, లేకపోతే ఆ ఎక్స్కర్షన్కి వెళ్ళే టైం పెట్టుకుంటాడు. ఆ దినాల్లో ఉన్నటువంటి 12 గంటలు లేక 24 గంటలు సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఇష్టపడతాడు. వాడికి కాలం విలువ తెలుసు, వాడికి టైం విలువ తెలుసు. కానీ టైం విలువ తెలియలేనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే టీవీ ముందే ఒక 4 గంటలు 5 గంటలు కూర్చుండిపోతారు. టైం విలువ తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే సెల్ పట్టుకుని దాదాపుగా 10 గంటలైనా లేక 12 గంటలైనా వాడికి నిద్ర రాదు. కారణము వేస్ట్ ఆఫ్ టైంని వేస్ట్ చేస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ మీరు టైంని వేస్ట్ చేయకండి, దాన్ని ఏం చేసుకోవాలో తెలుసా, సద్వినియోగం చేసుకో. ఇందు నిమిత్తము దేవుని యొక్క సమయాన్ని ఉపయోగించు నిమిత్తము మీరు అవివేకులుగా ఉండకండి, దేవుని చిత్తం ఏమిటో మీరు గ్రహించి తెలుసుకోండి. దేవునికి స్తోత్రం. టైం వేస్ట్ చేసామనుకో దేవుని గురించి, దేవుని ఉద్దేశాన్ని గురించి, దేవుని చిత్తాన్ని గురించి మనం తెలుసుకోలేం. అదే టైం మనకుందనుకో మనం ఏం చేస్తామో తెలుసా, దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవడానికి మనల్ని మనం సిద్ధపరచుకుంటాం. అదే అంటున్నాడు పౌలు మహాశయుడు, మీరు సమయమును పోనీయకుండా సద్వినియోగం చేసుకుని ప్రభు చిత్తం ఏంటో మీ అనుదిన భక్తి జీవితంలో, మీ అనుదిన క్రియల జీవితంలో దేవుని చిత్తం ఏంటో గ్రహించి తెలుసుకోవాలట. గ్రహించి తెలుసుకోవడానికి మనం ఏం చేయాలి, సమయాన్ని కేటాయించాలి. గ్రహించి తెలుసుకోవడానికి మన సమయాన్ని కేటాయించాలి. కానీ దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి సమయాన్ని కేటాయించం, కానీ అన్ని విషయాల కోసం సమయాన్ని కేటాయిస్తూ ఉంటాం, అన్ని విషయాల కోసం సమయాన్ని వెచ్చిస్తూ ఉంటాం, అన్ని విషయాల కోసం సమయాన్ని ఎంతగా ఉపయోగించుకుంటామంటే చాలా చక్కగా ఉపయోగించుకుంటాం. పౌలు అంటున్నాడు, ఈ లోక సంబంధమైన విషయాల యందు కాదు నువ్వు గ్రహించవలసింది, దేవుని చిత్తం ఏంటో మీరు గ్రహించి తెలుసుకోండి. ఏం చేయాలట, మీరు సమయం దొరికిన కొలది, దేవుడు నీకు ఇస్తున్న సమయం కొలది మీరు ఏం చేయాలంటే దేవుని చిత్తం ఏంటో మనం గ్రహించి తెలుసుకోవాలి. ఇంతకీ దేవుని చిత్తం ఏంటి, దేవుని చిత్తం ఏంటి తెలుసుకుంటేనే కదా దేవుని చిత్తం తెలుస్తుంది. మన జీవితాల్లో దేవుని చిత్తం ఏం చేయమంటున్నాడు ఆయన, గ్రహించి తెలుసుకోవాలట. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ చిత్తము ఎలాంటిదో చెప్పాడు, కానీ దేవుని చిత్తం ఏంటో చెప్పలేదు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ దేవుని చిత్తం ఎలాంటిదో చెప్పారు, కానీ దేవుని చిత్తం ఏంటో అక్కడ రాయబడలేదు. దేవుని చిత్తం ఎలాంటిదట, దేవుని చిత్తం ఎలాంటిదట, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేను. అంటే దేవుని చిత్తం ఎలాంటిదో రాశాడు అక్కడ. ఎలాంటిదంట ఉత్తమము, తరువాత అనుకూలము, తరువాత సంపూర్ణం. దేవుని చిత్తం ఎలాంటిదో రాశాడు. గమనించండి, ఒక స్వీట్ తినాలి అంటే ఒక స్వీట్ని చూసేటప్పుడు దాని రంగు వేరుగా ఉంటుంది, దాని రుచి వేరుగా ఉంటుంది, దాని కాస్ట్ వేరుగా ఉంటుంది. ఏదైనా ఒక విషయాన్ని, ఒక సందర్భాన్ని, ఒక ఉదాహరణను మనం జ్ఞాపకం చేసుకుంటే అది ఏంటో, అది ఎలాంటిదో, దాని పద్ధతి ఏంటో, దాని తీరేంటో మనం తెలుసుకోవాలి. ఇక్కడ పౌలు మహాశయుడు మాట్లాడుతూ ప్రభు చిత్తం ఏంటో మనం ఏం చేయాలట,
గ్రహించి తెలుసుకోవాలంట. అందరూ చెప్పాలి మాట, ప్రభు చిత్తం ఏంటో మనం ఏం చేయాలంట? గ్రహించి తెలుసుకోవాలి. గ్రహించి తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోగలుగుతాం? దేవునికి సమయం ఇస్తే ఖచ్చితంగా గ్రహించి తెలుసుకోగలుగుతాం. నా పట్ల నీ చిత్తం ఏంటి కాదక్కడ ప్రశ్న. నా పట్ల నీ చిత్తం ఏంటి కాదక్కడ ప్రశ్న. ఏంటి అసలు నీ చిత్తం ఏంటయ్యా? అసలు నీ ఉద్దేశం ఏంటయ్యా? మనం అనుకున్నాం చిత్తం అనగా దేవుని ఇష్టం. ఇష్టం అసలు దేవుని ఇష్టం ఏంటి? మనుషుల పట్ల, లోకం పట్ల, ఆత్మల పట్ల దేవుని ఇష్టం ఏంటి? అసలు దేవుడు ఏం కోరుకుంటూ ఉన్నాడు? దేవుడు ఏం కోరుకున్న జీవితాన్ని మనం ఆ విధంగా కొనసాగిస్తూ ఉన్నామా లేదా అనేదే మనము గ్రహించి తెలుసుకోవాలి. ఏదైనా ఒక విషయాన్ని పరిశీలించి తెలుసుకోవడానికి ఇష్టపడతాం. అందులో ఎంతవరకు సత్యం ఉందో, ఎంత అసత్యం ఉందో. ఏదైనా ఒక పనిని చేయాలనుకున్నప్పుడు ఒక కారణాన్ని వెతుకుతూ ఉంటాం. అలా చేస్తే మంచిగా ఉంటుందో, చెడ్డగా ఉంటుందో అని తెలుసుకుంటాం. ఏదైనా ఒక వివాహ కార్యాన్ని మనం జరిపించినప్పుడు పెద్దలు అంటూ ఉంటారు, ఇటు 7 తరాలు అటు 7 తరాలు తెలుసుకుని వివాహ సంబంధాలు కాయపెట్టుకోవాలంటూ ఉంటారు. అంటే ఏదైనా ఒక పనిని కొనసాగించినప్పుడు కానీ, పనిని జరిగించినప్పుడు కానీ, దాని యొక్క ఆలోచన విధానం, దాని యొక్క పద్ధతి, ఇన్ ఫ్యూచర్ లేక బ్యాక్లాగ్ ఏమైనదో ప్రతి విషయాన్ని తెలుసుకోగలిగినటువంటి మనము దేవుని నమ్ముకొని దేవుని చేత నడిపించబడుతూ ఆయన కృపను పొందుకుంటూ ఉన్న మన బ్రతుకులో, మన జీవితాల్లో ఎందుకు ఆయన చిత్తాన్ని మనం గ్రహించి తెలుసుకోలేకపోతున్నాం? ఏంటి దేవుని ఇష్టం? దేవుని ఇష్టం ఏంటండి? దేవుని ఇష్టం ఎలాంటిదో చెప్పాడు కానీ ఏంటో చెప్పలేదు. ఇంతకీ దేవుని ఇష్టం ఏంటి? మనుషుల పట్ల దేవుని ఇష్టం ఏంటి? దేవుడు ఏం కోరుకుంటూ ఉన్నాడు? ఒక తల్లిని, ఒక తండ్రిని నేను అడిగితే, అమ్మా మీ బిడ్డల పట్ల మీ ఇష్టం ఏంటి అని అడిగితే ఆ తల్లిదండ్రులు చెప్తారు, ఎంత పొడుగు చెప్తారు. మా బిడ్డలు కలెక్టర్లు అవ్వాలండి, లేకపోతే ఐఏఎస్లు అవ్వాలండి, ఐపీఎస్లు అవ్వాలండి, మా పిల్లలు ఎలా ఉండాలండి, అలా ఉండాలండి, ఇలా చేయాలండి, అలా చేయాలండి, ఆ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలని చాలా గొప్పగా చెప్తూ ఉంటారు. అది వాళ్ళ ఇష్టం. వారి బిడ్డల పట్ల వారి ఇష్టం ఏంటంటే, నేను చెప్పింది చెప్పినట్లుగా చేస్తే చాలండి, నేను అనుకున్నది అనుకున్న ప్రకారంగా నా పిల్లలు ఉంటే చాలని అని కోరుకుంటారు. అదే కోట్లాస్తి. ఆస్తి లేకపోయినా వారి తల్లిదండ్రుల మాట పిల్లలు వింటే అదే కోట్లాస్తి కదా. అలాగే దేవుడు కూడా తన పిల్లల విషయంలో తన ఇష్టాన్ని కోరుకుంటూ ఉంటున్నాడు. తన ఇష్టాన్ని తెలియచేయాలని, ఆ ఇష్ట ప్రకారముగా మనము మన జీవితాలు ఉండాలని, మనము వాటిని గ్రహించడానికట దేవునికి సమయాన్ని కేటాయించాలి. ఎంతమంది దేవునికి సమయాన్ని కేటాయిస్తున్నారు పర్ డే? ఎంత సమయం దేవునికి సమయాన్ని కేటాయిస్తున్నారు డైలీ? రోజుకు దేవునికి ఎంత సమయాన్ని ఇవ్వగలుగుతున్నా? ఒక్కొక్కరిని అడిగితే ఒక్కొక్క సమాధానం చెప్తారు. కానీ ఉదయం పడుకుని లేచిన వెంటనే ఇస్తాం సమయం, జస్ట్ 2 minutes 3 minutes. తర్వాత మరలా భోజనం చేసేటప్పుడు, లేకపోతే టిఫిన్ చేసేటప్పుడు, లేకపోతే మరలా తిరిగి పడుకునేటప్పుడే డైలీ కంప్లీట్గా వాడిని కాలిక్యులేట్ చేస్తే దేవునికి వాడు ఇచ్చే సమయం ఎంత అంటే మ్యాక్సిమం ఉంటుంది 5 నుంచి 10 నిమిషాలు. ఎన్ని గంటలకి? దాదాపుగా 24 hours పర్ డే. 24 గంటలకి వాడు దేవునికి కేటాయించే సమయం ఎంత అంటే 5 నుంచి 10 నిమిషాలు. మరి మిగతా 23 గంటల 50 నిమిషాల టైం ఏమైంది? 23 గంటల 50 నిమిషాల టైంలో దాదాపుగా 9 to 10 hours ఆల్మోస్ట్ స్లీపింగ్ ఉంటుంది, ఆల్మోస్ట్ నిద్ర ఉంటుంది. మినిమం 9 గంటల నుంచి 10 గంటల వరకు. వాడు రాత్రి దాదాపుగా 9 గంటలు పడుకున్నా వాడు పొద్దున్న 9 గంటలుగా లెగిస్తాడు. లేకపోతే రాత్రి 10 గంటలు పడుకున్నా వాడు పొద్దున్నే 8-9 గంటలుగా లెగిస్తూ ఉంటాడు. మినిమం టైం కేటాయించేది ఎక్కువ టైం దేనికంటే నిద్రకి. అందుకు ప్రభు చెప్పాడు, మెలకువ కలిగి నిద్రపోతూ ప్రార్థన చేయమని చెప్పలేదు, మెలకువ కలిగి ప్రార్థన చేయమని చెప్పాడు. 23 గంటల 50 నిమిషాల్లో 10 గంటలేమో దాదాపుగా నిద్రకే పోయింది. మిగతా ఎన్ని గంటలు ఉన్నాయండి? 13 గంటల 50 నిమిషాలు ఉంది. ఈ 13 గంటల 50 నిమిషాల్లో దాదాపుగా మన కాలకృత్యాలకి, మన పనులకి అంతటికి మార్నింగ్ నుంచి నైట్ వరకు మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 5 hours తీసేద్దాం. మనం రెడీ అవ్వడానికి, మనం అన్ని పనులు చేసుకోవడానికి దాదాపుగా పర్ డే క్యాలిక్యులేట్ చేస్తే 5 hours తీసేద్దాం. 5 hours కలిపోయి 13 hours నుంచి 5 hours తీసేస్తే దాదాపుగా 8 గంటలు. ఈ 8 hours మనం చేయాల్సిన పనులు ఏమైనా ఉన్నాయి అని అనుకుంటే ఆ పనికి 1, 2 గంటలు, 3 గంటలు కేటాయిస్తాం. అది ఇంటి పని కావచ్చు, ఏ పనైనా కావచ్చు. మిగతా
ఆ 8 గంటల్లో 3 గంటలు ఇంటి పనికో లేకపోతే మన స్పెషల్ పనికో శరీర పనికో దేనికైనా 3 గంటలు తీసేస్తే మిగతా మనకు మిగిలింది 5 గంటలు. ఈ 5 గంటల సంగతి ఏంటి అని ఆలోచన చేస్తే అందులో 1 గంట నుంచి 4 గంటల వరకు టీవీ చూసేవాళ్ళు టీవీ చూస్తారు, సెల్తో ఆడుకునే వాళ్ళు సెల్తో ఆడుకుంటారు, లేక వాళ్ళు ఏదైనా చేయాలనుకున్నా, వాళ్ళు ఏదైనా పని పెట్టుకోవాలనుకున్నా ఇంకా ఆ టయాన్ని కేటాయిస్తూ ఉంటాడు. వీడిని అడిగితే అరే పర్ డేలో నువ్వు రోజుకి దేవునికి ఎంత సమయాన్ని కేటాయించగలుగుతున్నావు అని అడిగితే నేను ఇచ్చేస్తానండి, పొద్దున్నే లేచి ప్రార్థన చేస్తాను, మళ్ళీ పడుకునేటప్పుడు ప్రార్థన చేస్తాను. వీడు 5 నుంచి 10 నిమిషాలు దేవునికి సమయాన్ని కేటాయిస్తూ ఉన్నాడు. ఈ 5 నుంచి 10 నిమిషాలు సమయాన్ని కేటాయిస్తున్నప్పుడు ఎప్పుడు దేవునికి స్తోత్రం అంటాడు, ఎప్పుడు ఒక పాట పాడుకుంటాడు, ఎప్పుడు ఒక వాక్యాన్ని చదువుతాడు, ఎప్పుడు దేవుని చిత్తాన్ని వెతుకుతాడు. 5 నుంచి 10 నిమిషాల్లో అయిపోవాలని మీకు అర్థమవుతుందా? ఈ 5 నుంచి 10 నిమిషాల్లో మొత్తం ఏమైపోవాలో తెలుసా? అందులో స్తుతి ఉండాలి, అందులో వాడి పాపం ఒప్పుకోవడం ఉండాలి, దేవునికి వాడికి ఏం కావాలో దేవుణ్ణి అడగాలి, అన్నీ అడిగేస్తూ పోను. తర్వాత ఏం చేయాలంటే ఇంకా దేవుని చిత్తం ఏంటో అడగాలి, గ్రహించాలి, తెలుసుకోవాలి. ఈ 5 నుంచి 10 నిమిషాల్లోని ఇన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటే దేవుని చిత్తం వాడికి బయలుపరిచేస్తాడా దేవుడు? దేవుని ఇష్టాన్ని దేవుడు వాడికి బయలుపరిచేస్తాడా, తెలియచేస్తాడా? ఎంత సమయం? దినానికి 7 మార్లు ప్రార్థన చేసిన వ్యక్తులు ఉన్నారు, దినానికి 3 మార్లు ప్రార్థన చేసిన వ్యక్తులు ఉన్నారు, దినానికి రేయింపవళ్ళు కూడా కన్నీళ్లు విడిచుచు దేవుని సన్నిధిలో మొరలిడినటువంటి వ్యక్తులు ఉన్నారు. వారందరికీ బయలుపరచబడినటువంటి సారాంశం ఏంటంటే నువ్వు ఎంతటి సహవాసాన్ని దేవునితో కలిపి జీవిస్తావో, ఎంత సమయాన్ని నువ్వు దేవునికి ఇస్తావో, ఎంత సమయాన్ని పర్ డేలో ఎంత సమయాన్ని దేవుని ఎదుట సద్వినియోగం చేసుకుంటావో, దేవుడు నాకు ఇచ్చిన సమయం కొలది నేను దేవునితో ఎంతసేపు ఉంటున్నాను, ఎంతసేపు ప్రార్థిస్తున్నాను, ఎంతసేపు పాటలు పాడుకుంటున్నాను, ఎంతసేపు వాక్యాన్ని ధ్యానిస్తున్నాను, ఎంతసేపు దేవునితో గడుపుతున్నానని ఏ రోజైనా ఎవరైనా ఆలోచన చేయగలిగినట్లయితే మనం దేన్ని వేస్ట్ చేయమో తెలుసా? టైంని వేస్ట్ చేయము, కాలాన్ని వేస్ట్ చేయలేము, సమయాన్ని వేస్ట్ చేయలేము. అందుకే మనల్ని ఎలా ఉండద్దని చెప్తున్నాడంటే అజ్ఞానుల వలె మీరు ఉండకండి, జ్ఞానము కలిగిన వారై ప్రభు చిత్తమేంటో గ్రహించి తెలుసుకోండి. దేవుని చిత్తం తెలుసుకోవాలి అంటే మనం దేవునికి సమయాన్ని కేటాయించాలి. మనకి తినడానికి, ఉండడానికి, అన్నిటికీ సమయాన్ని కేటాయించుకుంటున్నటువంటి మనము దేవునికి సమయాన్ని ఎందుకు కేటాయించుకోలేకపోతున్నాం? ప్రార్థనకి ఎందుకు ప్రత్యేకంగా సమయాన్ని ఇచ్చుకోలేకపోతున్నాం? దేవుని సన్నిధిలో గడపడానికి ఎందుకు మనల్ని మనం సిద్ధపరచుకోలేకపోతున్నాం అని ఆలోచన చేస్తే పౌలు మహాశయుడు ఒకే ఒక మాటతో చెప్పేశాడు. ఏంటో తెలుసా? దినములు ఎలాంటివంట? ఎలాంటి దినాల్లో మనం ఉన్నామంటే చెడ్డ దినాల్లో మనం ఉన్నామండి. ఆ చెడ్డ దినాలకి ఏం చేస్తాయి తెలుసా? చెడు పనులు నేర్పిస్తూ ఉంటాయి, నేను చెడిపోవడం నేర్పిస్తూ ఉంటాను. ఇంకా చెప్పాలంటే నువ్వు నాశనం అయిపోవడానికి చెడ్డ దినాలు ఇంకా అలా పెరిగిపోతూ ఉన్నాయి. ఇలాంటి చెడ్డ దినాల్లో నీ ఆత్మీయతను నువ్వు కాపాడుకోవడానికి, నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు బలపరుచుకోవడానికి నువ్వేం చేయాలో తెలుసా? ఆయన చిత్తం ఏంటో గ్రహించి తెలుసుకోవాలి. దేవుని చిత్తం ఏంటి? ప్రభు చెప్తూ ఉన్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు ఆ అధ్యాయంలో మనం చూస్తున్నట్లయితే ఆయన చిత్తం మనం గ్రహించి తెలుసుకోవాలంట. అందుకు దేవుని చిత్తం మనుషుల పట్ల ఎంత గొప్పగా ఉన్నదో పౌలు మహాశయుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17-19. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్యం యొక్క మహిమైశ్వర్యం ఏంటిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మనం ఏం చేయాలట? దేవుని చిత్తం ఏంటో మనం తెలుసుకోవాలి. ముందు దేవుని ఉద్దేశం ఏంటో మనం తెలుసుకోవాలి. దేవుని ఆలోచన విధానం ఏంటో మనం తెలుసుకోవాలి. దేవుడు మనుషుల పట్ల ఆయనకున్న సంకల్పం ఏంటో మనం తెలుసుకోవాలి. పౌలు చెప్తూ ఉన్నాడు, దేవుని చిత్తం మనం తెలుసుకోవాలంటే దేవుడు చిత్త ప్రకారంగా తన ప్రజల విషయాల్లో ఏం చేయనుద్దేశించి ఉన్నాడు, ఏం చేయడానికి తన ప్రజలను పిలుచుకున్నాడు, ఏ విధంగా ఉండడానికి దేవుడు తన ప్రజలను ఎన్నుకున్నాడు అనే సందర్భాన్ని రాస్తూ మీ మనోనేత్రములు వెలిగించబడినందున, మన మనోనేత్రాలు వెలిగించబడాలని దేవుని చిత్తమట.
దేవుని చిత్తం ఏంటి? మన మనోనేత్రాలు వెలిగించబడాలి. ఎందుకు? లోక సంబంధమైన యుగదేవత మన కనులకు గురుడితనాన్ని కలగచేసి దేవుని మహిమను చూడనివ్వకుండా, దేవుని ఆత్మీయందు అపేక్షించకుండా, దేవుని ఘనకార్యాలు మన కళ్ళతో చూడనివ్వకుండా, ఆయన మహిమ యొక్క, ఆయన మహాత్మ్యం యొక్క, ఆయన అపరిమితమైన శక్తిని మన జీవితాలలో చూడకుండా లోక సంబంధమైన యుగదేవత మన కళ్ళకు ఏం కలగజేస్తుందంటే గురుడితనాన్ని కలగచేస్తుంది. అందుకు బైబిల్ చెప్తున్నటువంటి మాట, అందుకు వారికి పెట్టిన పేరేంటంటే చూచుచున్న గుడ్డోళ్ళు అంట. ఎవరంట? చూచుచున్న గుడ్డి వాళ్ళు అండి. ఎవరండి చూచుచున్న గుడ్డోళ్ళు? ఎవరైనా ఉంటారా? కన్నులున్న గుడ్డోళ్ళు ఎవరైనా ఉంటారా? అసలు కన్నులు లేనోళ్ళనే, చూడలేని వాళ్ళనే గుడ్డోళ్ళు అంటారండి. కానీ కన్నులుండియో గుడ్డివారు, చెవులుండియో చెవిటివారు, నోరుండియో మోగవారు అని దేవుడు పేరు పెట్టాడు కొంతమందికి. ఆలోచన చేసినట్లయితే అందుకు దేవుడు తన చిత్తాన్ని మన జీవితంలో బయలుపరచడానికి దేవుడు తన ప్రజలలో ఏమి చేయాలనుకున్నాడో, తన ప్రజలను ఏం చేసి తన రూపంలోనికి మార్చుకొని ఉంటున్నాడో, ఏ ఉద్దేశాన్ని తన ప్రజలకు బయలుపరచాలనుకుంటున్నాడో, మొట్టమొదటిగా ఆయన ఏం చేయాలనుకున్నాడంటే ఆయన మన మనోనేత్రాలను వెలిగించాలనుకుంటున్నాడు. అంతేకాదు తర్వాత చెప్పాడు, ఆయన మనలను పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టుదో, దేవుని గురించిన నిరీక్షణ నీకు తెలియచేయాలని దేవుడు అనుకుంటున్నాడు. ఎందుకు? మన నిరీక్షణ దేవుడు మనలను సిగ్గుపరచడు. అంతేకాదు మన నిరీక్షణ దేవుని కోసం ఆశతో ఎదురు చూసేటువంటి నిరీక్షణ. ఆయన వస్తాడు, ఆయన మనల్ని తీసుకువెళ్తాడు, ఆయన వస్తాడు, కార్యము చేయ మొదలు పెడతాడు, ఆయన వస్తాడు, మన జీవితాల్లో బలమైన సాక్షులుగా నిలవ పెడతాడు. అటు నిరీక్షణ క్రైస్తవులకు ఉన్నదే. అది క్రైస్తవులకు ఉన్నదేంటమ్మా? బంధు బలగమా? క్రైస్తవులకు ఉన్నదేంటి? సిరి సంపదల? క్రైస్తవులకు ఉన్నదేంటి? నిరీక్షణ. అందరూ చెప్పలేంటమ్మా నిరీక్షణ. ఈ నిరీక్షణ ఎలాంటిదంటే నిన్ను గొప్ప చేసే నిరీక్షణ. దేవుడు తన చిత్త ప్రకారం నీకు తెలియచేయాలనుకుంటున్నాడు. రెండవదిగా చూస్తే ఆయన స్వాస్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. మహిమైశ్వర్యం దేవుడు తన ప్రజలకు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడంటే అక్షయమైనవి కాదు కానీ అక్షయమైనవి ఇవ్వాలనుకుంటూ ఉన్నాడు. క్షయమైనది పాడైపోయేదట, క్షయమైనది నాశనం అయిపోయేదట. కానీ అక్షయమైనది అయితే అది నీ కంటికి కనిపించేది, దేవుడు నీకు శాశ్వత కాలమును కూడా నీకు కలగచేసేది. అంతేకాదు తర్వాత మాట మనం చూసినట్లయితే ఆయన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో వాటన్నిటిని కూడా నీకు నాకు తెలియచేయాలనుకుంటున్నాడు మనము సేవిస్తున్నటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. అందుకే మన జీవితాల్లో మనము వేటిని గ్రహించాలంటే దేవుని చిత్తము, ప్రభువు యొక్క చిత్తం, మన పట్ల ఆయన సంకల్పం, మన పట్ల ఆయన ఉద్దేశం, మన పట్ల ఆయన యొక్క ఆలోచన విధానం మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, మనం తెలుసుకోవడానికి ఇష్టపడతామో దేవుని చిత్తాన్ని మనం వెతకగలుగుతాం. ఎప్పుడు చిత్తాన్ని వెతకగలుగుతామంటే ఆయన ఉద్దేశ ప్రకారంగా మనల్ని మనము ప్రభువుకి సమయాన్ని కేటాయించినప్పుడు, దేవునితో మనల్ని మనము ఒక ప్రత్యేకమైన సహవాసాన్ని కొనసాగించినప్పుడు మాత్రమే ఆయన చిత్తం ఏంటో మనం తెలుసుకోగలుగుతాం. ఇక్కడ మన మనోనేత్రాలు వెలిగించాలనుకుంటున్నాడు దేవుడు. నీకు ఒక బలమైన నిరీక్షణ కలుగ చేయాలనుకుంటున్నాడు దేవుడు. నీకు పరిశుద్ధుల యొక్క మహిమైశ్వర్యాన్ని దయచేయాలనుకుంటున్నాడు దేవుడు. అంతేకాదు అపరిమితమైన శక్తి యొక్క మహాత్మ్యం, దేవుని యొక్క మహాత్మ్యము నా ప్రజలకు తెలియాలి. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చినప్పుడు దేవుడు అనుకున్నాడు, ఇదిగో ఫరోకు, తన ప్రజలకు, తన సర్వసేనకు నా గొప్పతనం ఏంటో తెలియచేయాలనుకున్నాడు. అంతేకాదు ఇశ్రాయేల్ ప్రజలను గొప్ప చేయడం మొదలు పెట్టాలని దేవుడు అనుకునే తన మహాత్మ్యాన్ని బయలుపరిచాడు. మహాత్మ్యము అంటే మహిమ కలిగినటువంటి ఘనమైన కార్యం. మహాత్మ్యము అంటే దేవుని యొక్క కరుణ కటాక్షం తన ప్రజలకు తెలియచేయాలనుకుంటున్నాడు. అందుకే దేవుని చిత్తం ఏంటో మనల్ని మనం ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. సమయం ఉంటేనే కదా దేవుని చిత్తం తెలుసుకునేది. సమయం ఇస్తేనే కదా దేవుని చిత్తం ఏంటో మనం గ్రహించేది. సమయాన్ని కేటాయిస్తేనే కదా అయ్యా నా పట్ల నీ చిత్తం, నా బిడ్డల పట్ల నీ చిత్తం, నా కుటుంబం పట్ల నీ చిత్తం, నా భర్త పట్ల నీ చిత్తం, నా సంఘం పట్ల నీ చిత్తం ఏంటో నేను తెలుసుకోవాలని మనం దేవునికి ఎంతగా సమయాన్ని కేటాయిస్తే అంతటి దేవుని చిత్తాన్ని తన ప్రజలకు బయలుపరచగలుగుతాడు. దేవునికి స్తోత్రం. దేవుని ఉద్దేశము, దేవుని చిత్తాన్ని తన ప్రజలు తెలుసుకోవాలన్న గొప్ప ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడు. అంతేకాదు తన ప్రజలను
దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడయ్యా అంటే అదే అధ్యాయంలో మనం చూస్తే 4వ అధ్యాయము 17-18 వచనాలు మనం చదువుదాం. కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొన వలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచూ ఉన్నాను. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. దేవుని ప్రజల పట్ల దేవుని ఆలోచన, దేవుని చిత్తం ఏమైనదంటే నా ప్రజలు ఆత్మపూర్ణులుగా ఉండాలి, నా ప్రజలు అంధకార సంబంధికులుగా ఉండకూడదు, నా ప్రజలు నాకు ఇష్టమైన వారిగా ఉండాలి, నా ప్రజలు తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలను ధరించాలి, నా ప్రజలు ఆత్మచేత నింపి నడిపించబడాలి, నా ప్రజలు నా చిత్తాన్ని వెతకడానికి వారిని వారు సిద్ధపరచుకోవాలని దేవుడు కోరుకుంటూ చెప్తున్న మాట ఏంటంటే, మీరు అన్యజనుల వలె ఉండకండి. మీరు ఎలా ఉండొద్దు? అన్యజనుల వలె ఉండకండి. ఈ లోకంలో ఎలాగైతే మనుషులు ఉంటారో అలా మీరు ఉండకండి. ఈ లోకంలో ఎలాగైతే వారికి నచ్చినట్లుగా వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారో మీరు ఆ విధమైన భక్తిని కొనసాగించకండి. ఎందుకు తెలుసా? ఈ లోకంలో ఉన్న వారు చేసే పని పద్ధతి ఎలాంటిదంటే అంధకారమైన మనస్సు కలిగిన వారై ఉంటారట. ఏ మనస్సు అంట? అనగా వారి మనస్సులో చీకటి తప్ప, వారి మనస్సులో చీకటి క్రియలు తప్ప, వారి మనస్సులో చీకటికి సంబంధించిన ఆలోచన విధానాలు తప్ప తేజస్ సంబంధముగాను వెలుగు సంబంధముగాను వారి జీవితాన్ని కొనసాగించారు. అందుకే ప్రభు మాట్లాడుతూ పౌలు ద్వారా తెలియచేస్తున్నాడు, మీరు అన్యజనుల వలె మీరు ఉండకండి, లోక సంబంధమైన వారి వలె మీరు ఉండకండి, అంధకారమైన మనస్సు కలిగి మీరు ఉండకండి. తర్వాత మనం చూస్తే తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవునిలో కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారే. వారు ఎలా ఉన్నారట? హృదయాలను కఠినం చేసుకుని ఉన్నారు. రాశాడు అక్కడ మాట, హృదయ కాఠిన్యము. హృదయ కాఠిన్యం అనగా వారు హృదయాలను ఏం చేసుకుని ఉన్నారు? కఠినం చేసుకున్నారు. కఠిన హృదయాలు ఎలాంటి వారితో సమానం అంటే రాతి బొమ్మలతో సమానం. కఠిన హృదయాలు ఎలాంటి వారితో సమానము అంటే విగ్రహారాధికులతో సమానం. కఠిన హృదయాలు ఎలాంటి వారితో సమానం అంటే లోక సంబంధమైనటువంటి వాటితో సమానం. అందుకే దేవుడు కఠిన హృదయులను కూడా కరిగించగలిగిన వాడై ఉన్నాడు, కఠిన హృదయులను కూడా మార్చగలిగిన వాడై ఉన్నాడు. అందుకే మీరు హృదయాలను కఠినముగా కాఠిన్యము చేత నడిపించుకొని అన్యజనుల వలె మీరు ఉండకండి. అంతేకాదు వారు అజ్ఞానము చేత మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారట. వారికి కలిగే వ్యర్థత ఏంటంటే వారు మనస్సులను వారు ఆధారం చేసుకునేటువంటి జీవితం. దేనిని ఆధారం చేసుకునే జీవితం? వారి మనస్సులను వారు ఆధారం చేసుకునే జీవితం. అనగా వారికి కలిగి ఉన్నదో లేక వారికి ఉన్నదో, వారికి కలిగి ఉన్న అనుకున్నదో వారు దానిని బట్టి ఆధారం చేసుకుని బ్రతుకుతూ ఉంటారు. కానీ మనమైతే దేవుని ప్రజలమై ఉన్న మనము, దేవుని జనాంగంగా పిలువబడుతున్నటువంటి మనము హృదయ కఠినులుగా కాకుండా, మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించే వారిగా కాకుండా, అంధకారమైన మనస్సును కలిగిన వారముగా మనము కాకుండా దేవునికి ఇష్టముగా ఉండేటువంటి వారముగా ఉండాలని ఆయన చిత్తాన్ని తెలుసుకోమని పౌలు చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన చిత్తాన్ని మనం గ్రహించాలి అంటే ఆయనకు మొదట మనం సమయం ఇవ్వాలి, ఆయనతో మనం గడపాలి, ఆయనతో మనము ఆయన సమయాన్ని కేటాయించాలి. దేవునితో ప్రతి విధము, ప్రతి దినము, ప్రతి క్షణము, ప్రతి నిమిషము ప్రభువుని కనపరిచేటువంటి వ్యక్తులుగా ఉండాలి, ప్రభువుని ఆరాధించే వ్యక్తులుగా ఉండాలి, ప్రభువుని హెచ్చించే వ్యక్తులుగా ఉండాలి. అందుకే అక్కడ మాట్లాడుతూ, అయ్యా మీరు లోక సంబంధమైనటువంటి మద్యముతో మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోకండి, అది దేవుని దృష్టికి అసహ్యమైనది. అందులో ఏముందో తెలుసా? దుర్వ్యాపారం ఉందట, నిన్ను పాడు చేసే గుణం ఉంది. అది చెడిపోయేటువంటి పరిస్థితులు నీ జీవితాన్ని పట్టి పీడిస్తూ ఉంటాయి. కాబట్టి నీ జీవితంలో దేవుని చిత్తాన్ని తెలుసుకునేటువంటి మనస్సాక్షిని కలిగి నువ్వు జీవించాలి. ఇప్పటి వరకు నీ కోసం నువ్వు బ్రతికితే బ్రతికి ఉండవచ్చు, నీ కోసం, నీ కుటుంబం కోసం నువ్వు బ్రతికితే బ్రతికి ఉండవచ్చు. కానీ నీ కోసం నువ్వు బ్రతికే దినాలు కాదు ఈ దినాలు.
నీ కోసమో నీ కుటుంబం కోసమో బ్రతికే దినాలు కాదు ప్రస్తుత కాలపు దినాలు. ఎవరి కోసం బ్రతికే దినాలు తెలుసా? నీ భక్తిని కాపాడుకోవడానికి, నీ ఆత్మీయతను కాపాడుకోవడానికి, నీ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి నువ్వు దేవుని కోసం బ్రతికే దినాలు ఈ దినాలు. దేవునికి స్తోత్రం. అందుకే దినాలు ఏమై ఉన్నాయట? చెడ్డవి. ఎంత చెడ్డవి అయ్యా అంటే నీ ఆత్మీయతను సైతము కూడా పాడు చేయగలిగినంత చెడ్డవి. ఒకవేళ నువ్వు మంచిగా నీ ఆత్మీయత జీవితాన్ని కాపాడుకున్నా నిన్ను చెరపడానికి సాతానుగాడు ఎవడో ఒకడు నీ దగ్గరికి పంపించి నీ ఆత్మీయతను సంపూర్ణంగా దిగజార్చేటువంటి దినాలలో మనం ఉన్నామండి. ఎంతటి భయంకరమైన దినాల్లో మనం ఉన్నాము అంటే మన పరిస్థితులను, మన జీవితాలను సులువుగా చిక్కులు పెట్టే పాపాలను మన చేత చేయించగలిగే దినాల్లో మనం ఉన్నాం. ఒకవేళ ఆ పాపం నువ్వు చేస్తూ ఉన్నా ఇది నేను ఎలా చేశాను అని నీకు తెలియకుండానే నిన్ను ఏదో ఒక రకంగా ఈజీగా పాపములోనికి లాగేటువంటి దినాల్లో మనం ఉన్నాం. ప్రార్థన చేసుకునే అవకాశం నీకున్నా, అవకాశం చేత నువ్వు నడిపించబడిన ఏదో ఒక పనిని నీ నెత్తి మీద పెట్టి ప్రార్థన చేయకుండా ఆపే దినాల్లో మనం ఉన్నాం. ఆటంకాల మధ్య, అవరోధాల మధ్య దేవుని దృష్టికి నిన్ను నీచుడుగా, అసహ్యుడుగా ఎంచి సాతానుగాడు ముందు నిలవపెట్టేటువంటి దినాల్లో మనం ఉన్నాం. దేవునికి సమయం ఇవ్వకుండా లోకానికే సమయం ఇచ్చి, లేక లోకంలో ఉన్నటువంటి టెక్నాలజీకే సమయం ఇచ్చి దేవునితో గడపలేనటువంటి దినాల్లో మనం ఉన్నాం. అందుకే ఆ దినాలను మనం వేస్ట్ చేసుకోకుండా, సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగం చేసుకొని అజ్ఞానుల వలె ఉండక జ్ఞానం కలిగిన వారై ఉంటూ దేవుని చిత్తం ఏంటో మనం ఏం చేయాలో తెలుసా? గ్రహించి తెలుసుకోవాలి. అందరూ చెప్పండి, ఏం చేయాలట? గ్రహించి తెలుసుకోవాలట. నా చిత్తం ఏంటయ్యా? నా పట్ల నీ చిత్తం ఏంటయ్యా? నా పట్ల, నా సంఘం పట్ల నీ చిత్తం ఏంటయ్యా? నా భర్త పట్ల, నా కుటుంబం పట్ల నీ చిత్తం ఏంటయ్యా? నేను ఏం చేయాలనుకుంటున్నావు? నీ ఉద్దేశం నా పట్ల ఏమైనది? ఎంత గొప్పగా ఉన్నది. ఈ సంగతులు మనందరికీ బాగా తెలుసు. మనం ఏం చేయాలో, మనం ఎలా ఉండాలో అనేక సంగతులు బయలుపరిచాడు పరిశుద్ధాత్మ దేవుడు. కానీ నేను మీకు చూపించినటువంటి రెఫరెన్స్ల యొక్క సారాంశం ఏంటంటే, అధ్యాయంలో మనం చూసే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనము, అలాగే 4వ అధ్యాయం 17, 18 వచనాల యొక్క రెఫరెన్స్ల యొక్క సారాంశం ఏంటంటే, మనల్ని దేవుడు ఏ విధంగా ఉంచకుండా, ఏ విధంగా తనకిష్టమైనటువంటి వారిగా ఉంచడానికి ఇష్టపడుతున్నాడన్న సందర్భాలనే నేను మీకు రెఫరెన్స్లుగా చూపించాను. ఎందుకు అంటే దేవుని ఇష్టం, దేవుని ప్రజలు దేవుణ్ణి పోలి నడుచుకోవాలని, దేవుని చేత నడిపించబడాలని, ఆత్మీయులుగా ఉన్నతమైనటువంటి శిఖరాలను ఎక్కాలని దేవుని ఆలోచన ఎప్పుడు తన ప్రజల పట్ల ఉంటూ ఉంటుంది. అయితే దేవుడు విశ్వాసుల విషయంలో నేను ఏమి చేయాలనుకుంటున్నాను, ఏమి కోరుకుంటున్నాను, వారు ఎలా ఉండాలనుకుంటున్నాను, వారు ఎలా ఉంటున్నారు అనేటువంటి విషయాలనే ఇక్కడ పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. అందుకే దేవుని చిత్త విషయంలో అట మనల్ని మనం ఏ విధంగా సిద్ధపరచుకోవాలట? కొలస్సీలకు రాసినటువంటి పత్రిక, కొలస్సీలకు పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి తల్లి. మీ కొరకును లవొదికయ వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యమును కలిగిన వారై దేవుని మర్మమయ్యున్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు నేను పోరాడుచున్నాను. దేవునికి స్తోత్రం. ఆ మాటను ఆలోచన చేస్తే, దేవుని చిత్తం మనం గ్రహించాలి అంటే, దేవుని చిత్తం ఏంటో మనం తెలుసుకోవాలి అంటే, దేవుని వాక్య ప్రకారంగా పౌలు చెప్తున్నటువంటి విషయాల యొక్క సారాంశాన్ని మనం తెలుసుకోవాలి. ఆ చిత్తాన్ని తెలుసుకున్నటువంటి పౌలు ఆ చిత్త ప్రకారముగా మనం ఉండాలని, ఆయన తన ఆత్మీయ విషయంలో ఎలాగైతే పోరాడాడో మనము ఆత్మీయులుగా ఉండాలని నీకోసం, నా కోసం దేవుని ఎదుట తన పోరాటాన్ని కొనసాగిస్తున్న మాట. దేవునికి స్తోత్రం. ఆయన పోరాటం ఏంటి? డబ్బు సంపాదించాలి, ధనాన్ని సంపాదించాలి, పేరు ప్రఖ్యాతలను సంపాదించాలి,
కూడబెట్టుకోవాలి, మేడ మీద మేడ కట్టాలి, లేకపోతే మనుషులను పట్టించు, అది కాదు పౌలు యొక్క ఆలోచన, అది కాదు పౌలు యొక్క పోరాటం. ఏంటి పోరాటం అంట? అక్కడ రాశాడు, మీ కొరకును లవదీయ వారి కొరకును శరీర రీతిగా నా ముఖమును చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని కోరుచున్నాను. నేనేం చేశానో, నేను ఎలా పోరాడానో, ఏ విధమైన పోరాటంతో మీకోసం నేను పోరాడుతున్నానో మీరేం చేయాలో తెలుసా? తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరు తెలుసుకోకపోతే నా పోరాటం యొక్క విలువ మీకు, నేను ఎంతగా ప్రభు కోసం ప్రయాసపడ్డానో, ఎంతగా మీకోసం ప్రార్థించానో, ఎంతగా మీకోసం రేయింబవళ్ళు నిద్రాహారాలు మానేసి, రేయింబవళ్ళు తరచూ ఆకలి దప్పికల చేత, రేయింబవళ్ళు ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు 5 మార్లు తింటూ నేను ఎంతగా పోరాడానో నేను మీకు తెలియచేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఎందుకు అంటే అందరి కష్టం బయలుపరచబడితేనే కానీ ఇంత కష్టపడ్డాడనేటువంటి సంగతి మనకి తెలియదు. మనము తెలుసుకోవాలి అంటే యేసుక్రీస్తు ప్రభు కలువరి శిలువలో అంతగా ఆయన నలిగిపోతేనే కానీ మనకు ఆ విలువ. ఒకవేళ నలిగిపోకుండా కేవలము రాత ప్రకారముగానే ఉంటే ఆ రాతను చూసి మన జీవితాల్లో ఏమాత్రం కూడా మార్పు ఉండదు. అక్షరమైతే నశించిపోయేదట, కానీ ఆత్మ అయితే యుగయుగములు కూడా జీవించేది. గట్టిగా చెప్పండి. అక్షరమైతే నాశనమైపోయేదట, అక్షరమైతే కాలిపోయేదట, అక్షరమైతే అది మరుగున పడిపోయేదట, కానీ ఆత్మ అయితే ప్రత్యక్షపరచబడేది, బయలుపరచబడేది, వెల్లడిపరచబడేది. అందుకే ఆత్మ సంబంధమైనటువంటి సంగతులను ఆయన చెప్తూ, నేను ఎంతగా పోరాడానో, నేను మీకోసం ఎంత కష్టపడ్డానో, మీ ఆత్మీయ జీవితాల కోసం ఎంత శ్రమ పడ్డానో, నేను కష్టపడినా అయ్యో కొన్ని ఆత్మలను సంపాదిస్తున్నానే, నేను ఎంత బాధపడినా కొన్ని ఆత్మలు నా ఎదురుకు వస్తున్నానే, నేను ఎంత కన్నీరు కార్చినా ఆకలి దప్పికలు కలిగి ఉన్నా కొన్ని ఆత్మలను నేను సంపాదించుకున్నానే అనే తృప్తి ఆయన జీవితంలో, ఆయన హృదయంలో ఉంది. అందుకే నేను ఎంతగా పోరాడానో మీరు తెలుసుకోవాలని కోరుకున్నా. మీరు తెలుసుకోవాలనుందా? మీకు తెలుసుకోవాలందా? ఎంతగా పోరాడంట చూడండి. అక్కడ రాశాడు, వారు ప్రేమ యందు అతుకబడి, ఏం చేయబడి? విడగొట్టబడి కాదమ్మా, అక్కడ రాశాడు వారు ప్రేమ యందు. అతుకు ఏంటి? అతుకు దేనికి సాదృశ్యం? అతుకు దేనికి సాదృశ్యం? కలపడానికి. అతుకు దేనికి సాదృశ్యమయ్యా అంటే కలపడానికి, సఖ్యతను కలిగి ఉండడానికి. ఎంత పెద్ద టాన్ అయినా టానుగా ఉంటే, ఎంత పెద్ద గుడ్డైనా గుడ్డగా ఉంటే ఉపయోగం లేదు కదా. అది ఏం చేయబడాలి? అది ఒక వస్త్రంగానో లేకపోతే అది ఒక కుట్టు పనిగానో ఉపయోగపడినప్పుడే దాని యొక్క వైఖరిని చూసి, దాని యొక్క జతను చూసి, దాని యొక్క అతుకును చూసి, దాని యొక్క కలయికను చూసి ముచ్చట పడతాం. అది కలగ చేసే సఖ్యతను చూసి, అబ్బా చాలా బాగా స్టిచ్చింగ్ చేశాడురా, చాలా బాగా కుట్టాడురా అని అంటూ ఉంటాం. అతుకుట దేనికి సాదృశ్యమయ్యా అంటే ప్రియ సహోదరి, దేవుని ప్రేమకు సాదృశ్యం. అందుకే ఆయన రాశాడు వారు ప్రేమ యందు. అబ్బా దేని అందట? అక్కడ ఏ వస్త్రం యందో అతుకుబడి ఉన్నట్లయితే మనకు అర్థమై ఉండేదేమో, కానీ ఆయన ఏమని రాశాడు తెలుసా? ప్రేమ యందు ఏం చేశాడంట? అతకాడంట. అతకడానికి ఎన్ని కుటుంబాలు విడిపోయి ఉన్నాయో, ఎన్ని హృదయాలు పగిలిపోయి ఉన్నాయో, ఎన్ని కొండలు పగలగొట్టబడి ఉన్నాయో, ఎన్ని హృదయాలు విచ్ఛిన్నమైపోయి ఉన్నాయో. ఏమండి, ఎడగొట్టడం అంటే ఈజీ కానీ, కలపడం అంటే తాతలు దిగొస్తారు. నలుగురిని కలపాలంటే చాలా కష్టం అండి. అది ఎడగొట్టాడంటే చాలా ఈజీ, ఏమీ లేదు. శ్రీలక్ష్యానికి జ్యోతికి మధ్యలో చిన్నది. అది చూసి ఆవిడ చూసావు నేను గురించి ఎలా అంటుంది అని ఒక్క మాట చెప్తే చాలు, మొత్తానికి వాళ్ళు ఈడిపోతారన్నమాట. ఎడగొట్టాలని కాదు, ఎడగొట్టడానికి చాలా సింపుల్ టెక్నిక్స్ ఉన్నాయి, కానీ కలపడానికి ఎంత కష్టమో. ఆయన సేవా పరిచర్య, మిషనరీ సేవా పరిచర్య ఎలా మొదలు పెట్టాడంటే, ప్రియ సంగమా, ఆయన ఎంత కష్టపడినా మొదట, అయ్యా నేను ఒక పెద్ద సేవకుడిని, మీ అందరికీ వాక్యం చెప్తాను రండి, మీరందరూ మార్చేస్తాను. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు చెప్పేసిన సేవకుడు కాదు ఆయన. ఆయన సేవా పరిచర్య మొదట వాళ్ళలో కలిసిపోయేవాడు, వాళ్ళతో పాటు ఉండేవాడు, వాళ్ళు ఏం పెడితే తినేవాడు. మొదట వాళ్ళతో సఖ్యత, సమాధానం, ప్రేమ
ఈ ప్రేమను బట్టి తరువాత కొద్ది కొద్దిగా దేవుని యొక్క మాటలు బయలుపరిచి మొత్తానికి చివరికి వెలుగులోకి తీసుకొచ్చేవాడు దేవుని ప్రేమ. దేవునికి స్తోత్రం. ఇది దేవుని ప్రేమ. ప్రేమను గురించి ఆయన ఏం చేశాడంట చెప్పాలి అందరూ. ప్రేమను గురించి ఆయన ఏం చేశాడు? నీదో తెగ, నీదొక తెగ, నీదొక తెగ, నీదొక తెగ. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెగలు ఒకటి కాదు, రంగులు ఒకటి కాదు, రూపులు ఒకటి కాదు, జతలు ఒకటి కాదు, చెప్పుకుంటూ పోతే ఏవి ఒకటి కాదు. అందరు బ్లడ్ ఎర్రగానే ఉంటుంది తప్ప ఒక్కొక్క రూపం, ఒక్కొక్క రంగు, ఒక్కొక్క వర్ణన ఒక్కొక్క రకంగా ఉంటుంది. కానీ మనం అందరము వేరు అయినప్పటికీ దేవుని ప్రేమ యందు మనం అందరం ఏం చేయబడ్డా? అది అతకబడ్డం అంటే. అతుకుట దేవుని ప్రేమను గురించిన సంకల్పం. నేను మీకోసం ఎంతగా పోరాడానో తెలుసా? ఇంకో ఈవిడితో చెప్పి నేను అయ్యా అమ్మా దేవుని ప్రేమ ఇది, ఆ ప్రేమలో మీరు నిలిచి ఉండండి, ఆ ప్రేమ యందు మీరు బద్దులై ఉండండి అని ఈవిడితో చెప్పి పక్కావిడ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆ ప్రేమను గురించి వివరం చెప్పినప్పుడు ఈవిడ మనసు మారిపోయింది. పోన్లే ఆవిడ మనసును మార్చి మొత్తానికి ఈవిడ దగ్గర తీసుకొచ్చేస్తే మొత్తానికి ఈవిడిని చూసి ఆవిడ మనసు మారిపోయింది. ఇప్పుడు ఇద్దరిని కలపాలంటే ఎంత కష్టం అండి. ఇద్దరిని జత చేయాలంటే ఎంత కష్టం. అంత కష్టపడినా ఆ కష్టాన్ని కూడా ఇష్టంగా భావించి ప్రేమను గురించిన అతుకులాటను అతికించిన వ్యక్తి అపోస్తలుడైన పౌలు. దేవునికి స్తోత్రం. ప్రేమను గురించి ఎంత అతికానో తెలుసా? ఎంతగా కష్టపడి పోరాడానో తెలుసా? తర్వాత మాట చూడండి. సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యమును కలిగిన వారే మీరందరూ ఏం చేయబడాలో తెలుసా? దేవుని ప్రేమ యందు అతకబడి మీరందరూ సంపూర్ణమైన సకల ఐశ్వర్యాన్ని పొందుకునే వారిగా ఉండాలని. ఏ ఐశ్వర్యం అంట? సకల ఐశ్వర్యము అంటే కారణం ఏంటో తెలుసా? సకల ఐశ్వర్యము అంటే అది ఇహమందును పరమందును. ఈ లోకంలో ఉన్నంత కాలము నీ జీవితంలో దేనికి లోటు లేకుండా నీ కోసం ప్రభువా నిన్ను నమ్ముకున్నారయ్యా, వారు కూడలేదంటే నీకే కదా అవమానం. అయ్యా వారు నిన్ను నమ్ముకున్నారయ్యా, వారి జీవితంలో అన్ని లోటు అయితే నిన్ను నమ్ముకున్న దేవుడు నీకు ఏం చేశాడు అని అనేకులు నన్ను హేళన చేస్తారు కదా. ఇదిగో జ్ఞాని అయిన సొలొమోను మాట్లాడుతూ ఉన్నాడు కదా, అధికంగా ఉన్న ఎడల నిన్ను హెచ్చిస్తానేమో, ఒకవేళ లేని ఎడల నిన్ను దూషించి నువ్వెవడో అని అందునేమోనని చెప్పాడు కదా. లేకపోతే నిన్ను దూషిస్తారేమో ప్రభువా. ఇంకో వారి జీవితంలో ఈ లోకంలో ఉన్నంతకాలం వారికి ఏది తక్కువగా ఉండకూడదయ్యా, పరలోకంలో కూడా వారికి ఏవి తక్కువ కాకుండా ఉండలాగున వారిని దేవుని ప్రేమ చేత అతకడానికి ఆయన చెప్పిన రెండవ మాట సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యమును కలిగిన వారై, అనగా దేవుని ప్రజలు దేనికి లోటు లేకుండా ఉండడానికి, సమృద్ధిని కలగ చేయడానికి, దేవుని మర్మమై ఉన్న క్రీస్తును అనగా స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణను పొందవలనని వారందరి కొరకు ఏం చేయాలన్నట? మొదట ప్రేమలో అతకబడాలట. తరువాత సకల ఐశ్వర్యము చొప్పున మనము దీవించబడాలట. తరువాత మన హృదయాలలో దేవుని ఆదరణ. ఏ ఆదరణమా? మన హృదయాలలో క్రీస్తును అనగా స్పష్టముగా తెలుసుకున్న గోరైన దేవుని క్రీస్తును మన హృదయాలలో ఆదరణ కలిగి ఉండాలని. ఈ రోజుల్లో డబ్బు ఎవరికి సంతోషాన్ని సమాధానాన్ని కలగచేయడం లేదు. ఈరోజు వారు కొన్నదాన్ని బట్టి వారు అతిశయిస్తే అతిశయించవచ్చు, కానీ వారు కొన్నది వారిని ఏమాత్రము కూడా రక్షించడం లేదు. కానీ ప్రేమను గురించిన అతుకులాట, క్రీస్తు యొక్క సకలైశ్వర్యమును, అంతేకాదు మన హృదయాలలో క్రీస్తు యొక్క స్పష్టమైన దేవుని కృప మనల్ని ఏం చేయాలన్నట? మనల్ని ఆదరించాలి. మన ఇరుకులలో, మన ఇబ్బందులలో, మన కష్టాలలో, మన సుఖ దుఃఖాలలో దేవుడు మనల్ని ఏం చేయాలన్నట? ఆదరించాలని నీకోసం నా కోసం ఆయన ఎంతగా పోరాడాడో తెలుసా? ఎందులో పోరాడాడు? పోరాటం అంటే గొడవ అనుకున్నారు కాబోలు అమ్మ. పోరాటం అంటే ప్రార్థనలో పోరాడాడంట. ఎందులో పోరాడాడంట? నేను మీకోసం ఎంతగా పోరాడానో మీరు తెలుసుకోవాలని కోరుకుంటున్నా. మీకోసం ఎంతగా ప్రార్థించానో, ఎన్ని ఉపవాస దీక్షలు చేశానో, ఎన్ని రకాలుగా ఏడ్చానో, ఎంతగా ఎంతగా నేను శోధన పడ్డానో, ఎంతగా నేను వేదన పడినా నా ప్రజలు ఆదరించబడాలయ్యా, నా ప్రజలు సకలైశ్వర్యంతో నింపబడాలయ్యా, నా ప్రజలందరూ దేవుని ప్రేమతో అతకబడి వారందరూ ఒక నిశ్చయిత కలిగిన జీవితాన్ని కొనసాగించాలయ్యా అని వారిని వారు దేవుని కోసం సిద్ధపరచుకోవడానికి వారి కోసం అపోస్తలుడైన పౌలు ఏం చేశాడు తెలుసా?
పోరాటం. ఎందులో పోరాటం? ఎందులో పోరాటం? ప్రార్థనలో పోరాటం. యబ్బోకు రేవు దగ్గర యాకోబు యొక్క ఏంటట? యాకోబు యొక్క పోరాటం అని అంటాను నేను. యాకోబు యొక్క పోరాటం ఏంటో తెలుసా? నీవు నన్ను దీవిస్తేనే కానీ నేను నిన్ను విడువను. పౌలు పోరాటం ఏంటి? వాళ్ళను ప్రేమలో అతికయ్యా, అయ్యా వారిని సకల ఐశ్వర్యంతో నింపయ్యా, అయ్యా వాళ్ళ హృదయాలలో ఆదరణ కలిగించయ్యా. వారు లేని వాళ్ళయ్యా, వారయ్యా వారి కన్నీళ్లు కలిగిన వాళ్ళయ్యా, వారి దుఃఖ సాగరములో మునిగిపోయిన వారయ్యా, వారి చీకు చింతల చేత అలమటించిపోయేటువంటి వారయ్యా, వారి ఇబ్బంది అనే కొలిమిలో నలిగిపోయేటువంటి వారయ్యా, వారి జీవితంలో దేనికి లోటు లేకుండా వారిని పోషించయ్యా, వారిని సంరక్షించయ్యా, వారిని ఆదరించయ్యా, వారిని ఓదార్చయ్యా, వారి కన్నీటిని తుడువయ్యా అని వారి కోసం పోరాడినటువంటి వ్యక్తి అపోస్తలుడైనటువంటి పౌలు. అందుకే ఆయన అంటున్నాడు, నేను మీకోసం ఎంతగా పోరాడానో మీకు తెలియాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని చిత్తాన్ని మనం గ్రహించాలంటే మనం మన ఆత్మీయ జీవితంలో దేవునితో పోరాడాలి. యాకోబు ఇశ్రాయేలును గురించి మాట్లాడుతూ ఆ దేవుని దూత మాట్లాడుతోంది, నీ పేరేంటి? యాకోబు అయ్యా. ఇదిగో నీ పేరు ఈ రోజు నుంచి యాకోబు కాదు, ఇశ్రాయేలు. ఎవరెవరితో పోరాడాడంట? దేవునితోనూ మనుషులతోనూ. మన పోరాటం ఏంటంటే డబ్బు ఉంది, ధనం ఉంది, గొర్రెలు ఉన్నాయి, గొడ్లు ఉన్నాయి, భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, యావదాస్తి ఉంది, అన్నీ ఉన్నాయమ్మా, అన్నీ ఉన్నాయి. కానీ ప్రాణ భయముతో కొట్టుకుని పోతూ ఉన్నాడు. నా అన్నను నేను మోసగించిన కారణం చేత ఈరోజు నా అన్న నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడని తన ధనము, తన బలము, తనకున్న సర్వము అన్నిటినీ విడిచిపెట్టి 4 దారులు చేసేసేసి మీరందరూ వెళ్ళిపోండి, వెనకాల నేను వస్తాను. ప్రాణ భయముతో కొట్టుకుని పోతూ ఉన్న యాకోబు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచాడట. ప్రియా దేవుని ప్రజలారా, ఇక్కడ మనుషుల కోసము దేవుని కోసము పౌలు పోరాడి గెలిచాడు. ఎందుకు మట్టో తెలుసా? నీ హృదయాలలో ఆదరణ కలగ చేయాలన్నాడు. దేవునికి స్తోత్రం. నీవు ప్రేమ యందు నిలిచి ఉండాలని, అతికిన గుట్టలాగా ఉండాలని, అంతేకాదు సకల ఐశ్వర్యమును కలిగిన వాడువై నీ ఉండాలని నీ కోసం దివారాత్రులు రేయింబవళ్ళు ప్రార్థన చేసేటువంటి నీతిమంతులు ఉన్నారు తెలుసా? వారందరూ ఎక్కడుండి ప్రార్థన చేస్తున్నారు తెలుసా? ఎక్కడుండి ప్రార్థన చేస్తున్నారు? ఎక్కడుండి ప్రార్థన చేస్తున్నారమ్మా? ఎక్కడుండి చేస్తున్నారు? మహిమ మేఘములో ఉండి ప్రార్థన చేస్తున్నారు. ఆయన జీవపు సంచిలో దాచబడి ప్రార్థన చేస్తున్నారు. ఏమనో తెలుసా? అయ్యా నా బిడ్డలకి ఏం తెలియదయ్యా, వారిని దీవించయ్యా. నా బిడ్డలకి ఏం తెలియదయ్యా, వారిని ఆశీర్వదించయ్యా. నా బిడ్డలకి ఏం తెలియదయ్యా, కన్నీళ్లకు తట్టుకోలేరయ్యా, బాధలకు తట్టుకోలేరయ్యా, వేదనలకు తట్టుకోలేరయ్యా, వారు దేన్ని భరించలేరయ్యా. ఆ బాధ వారికి లేకుండా వారికి సహాయం చెయ్యని నీ కోసం పోరాడేవారు ఒకరు నా దేవునికి స్తోత్రం. మన సేవకులు కూడా మన కోసం పోరాడడానికి ఆ మహిమ వేగంలో ఉన్నారని అనుకుంటా. దేవునికి స్తోత్రం. మన కోసం పోరాడే వాళ్ళు అక్కడ ఉన్నారు. ప్రతి తల్లి వారి బిడ్డల కోసం ఏం చేస్తూ ఉంటారు? పోరాడుతూ ఉంటారు. ఈ లోకంలోనూ పోరాటం కొనసాగుతూ ఉంటారు, దేవుని దగ్గర లోకంలో పోరాటం. తినకో కడుపు కట్టుకుని నోరు కుట్టుకుని వాళ్ళ కోసం దేవారాత్రులు కష్టపడుతూ వాళ్ళ కోసం పోరాడుతూ ఉంటారు. దేవుని దగ్గర ప్రభు నా ప్రజలు దీవించయ్యా, నా బిడ్డలు దీవించయ్యా, నా బిడ్డలు భౌతికులు కట్టయ్యా, వారి భవిష్యత్తులు కట్టయ్యా, వారి జీవితాలు నాకులా ఉండకూడదయ్యా, గొప్ప చెయ్యని వారి దేవునితోనూ పోరాడుతూ ఉంటారు. పోరాటం కావాలి నీ జీవితంలో. నీ ఆత్మీయ బ్రతుకులో ఏం కావాలో తెలుసా? ఆ పోరాటం నీలో ఉండాలంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. టైం వేస్ట్ అయ్యిందా, ఆ రోజు దేవునితో పోరాటం ఆగిపోయింది. టైం వేస్ట్ అయ్యిందా, దేవునితో ఆ రోజు పోరాటం ఆగిపోయింది. నువ్వు దేవునితో పోరాడేటువంటి సమయాన్ని కలిగి జీవించాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. తర్వాత మాటలు చూడండి. ప్రభు చిత్తమేంటో గ్రహించుకొనుడి, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం ఏం చేయాలో తెలుసా? మద్యముతో మత్తులై ఉండకూడదట. ఏం చేయాలట? దానిలో దుర్వ్యాపారము కలదు. చాలా జాతీయ మాట గమనించండి. మద్యముతో మత్తులై ఉండకూడదు అనగా ఇది మద్యపానమునకు సంబంధించిన విషయం. ఒకప్పుడు ఎవరైనా ఎందుకోసం త్రాగేవారంటే, మద్యం ఎందుకోసం తాగేవారంటే, డబ్బున్న వాళ్ళైతే వాళ్ళ హోదాను చూపించుకోవడానికి త్రాగేవాడు. లేని వాళ్ళైతే కష్టపడి ఆ కష్టాన్ని వాళ్ళ ఒళ్ళు నొప్పులతో తట్టుకోలేక
ఆ నొప్పులు మర్చిపోవడానికి త్రాగేవారు. ఒక పద్ధతి ఏంటంటే వారు హోదాను చూపించుకోవడానికి తాగేవారు. రెండవ పద్ధతి ఏంటంటే వారు కష్టపడిన కష్టం మర్చిపోవడానికి తాగేవారు. ప్రస్తుతానికి ఎందుకు తాగుతున్నారు తెలుసా? ప్రస్తుతానికి ఎందుకు బట్టి తాగుతున్నారు తెలుసా? ఫ్యాషన్కి తాగుతూ ఉన్నారు. మీకు అర్థమవుతుందా? నేను ఎందుకు ఈ మాటను ఎస్పెషల్లీ చెప్పానంటే మద్యంలో ఏమైపోకుంటుందట, మత్తులై ఉండకండి. ఈరోజు ప్రతి ఒక్కరు దేనికోసం తాగుతున్నారు తెలుసా? మేము ఎక్కువగా జర్నీస్ చేస్తూ ఉంటాం. జర్నీస్ చేస్తూ ఉంటే రోడ్డు మీద కుర్రోళ్ళు ఎక్కడ వంతులు కనిపించినా, ఎక్కడ వంతులు తూములు కనిపించినా, ఎక్కడ రోడ్డు కనిపించినా ఆ రోడ్డు మీద అటుపక్క ఇటుపక్క పెద్ద పెద్ద సీసాలు పడిపోయి ఉంటాయండి. మీరు అర్థం చేసుకోండి, పెద్ద పెద్ద సీసాలు పడిపోతూ ఉంటాయి. ఏంటి అని ఆలోచన చేస్తే కుర్రోళ్ళు దేనికోసమో తెలుసా? ఫ్యాషన్. త్రాగుడే ఏమైపోయింది ఈ రోజుల్లో? ఒకప్పుడేమో హోదాను చూపించుకోవాలనుకున్నారు, తర్వాత దినాల్లోనేమో శరీరం కష్టం మర్చిపోవడానికి తాగుతూ ఉంటే ఈ రోజుల్లో దేనికోసం తాగుతున్నారు తెలుసా? ఫ్యాషన్. వాడు ఒకటి తాగితే నువ్వు ఒకటి తాగడం పెట్టావు, నేను 2 తాగుతాను రా చూడని చెప్పి ఫ్యాషన్ కోసం తాగేటువంటి మద్యపానికులు చాలామంది లోకంలో తయారైపోయారండి. ఒకవేళ తాగేవాడు తాగకుండా పక్కోడిని కూడా అరే నేను తాగుతున్నాను నీకు కూడా ఇప్పిస్తాను రారా అని చెప్పి తాగేవాడు తాగలేని కూడా చెడగొట్టేటువంటి దినాలు. అందుకే పౌలు మహాశయుడు ఏమన్నాడు? మా అమ్మ అంటాను భలే చెప్పింది. పౌలు మహాశయుడు ఏమన్నాడు? చెడ్డ దినాలన్నాడు. ఏ దినాలన్నాడమ్మా? ఏ దినాలట? మన బండి మంచిదే కానీ అవతల బండి, మన కుర్రోడు మంచోడే కానీ అవతల కుర్రోడు. కానీ ఇప్పుడు దినాలు ఎలా ఉన్నాయండి? అవతల కుర్రోడు మంచోడే కానీ మన కుర్రోడు అలా ఉందన్నమాట. మన బుద్ధి మంచిదైతే మంచిగా వెళ్ళిపోతాం. ఎవడేం చెప్పినా, ఎవడు ఎన్ని రకాలుగా మనల్ని మాయి పెట్టాలని చూసినా, మబ్బి పెట్టాలని చూసినా ఏ మాత్రం కూడా మన బుద్ధిని మార్చుకోలేం. కానీ మన బుద్ధి వంకర బుద్ధి అయితే, మన బుద్ధి కుక్క బుద్ధి అయితే, మన బుద్ధి కడగబడిన పంది బుద్ధి అయితే మన బుద్ధి ఏమైపోతుందో ఒకసారి ఆలోచించండి. మనుషులు ఈ రోజుల్లో ఫ్యాషన్కి తాగుతూ ఉన్నారండి. దించకుండా తాగితే అదో ఫ్యాషన్ అంట. నాశనం అయిపోవడానికి, పాడైపోవడానికి, చెడిపోవడానికి, వాడు 10 మందిని చెడగొట్టడానికి ఈ రోజుల్లో మనుషులు ఎలా అయిపోతున్నారంటే, మరియు మద్యముతో మత్తులై ఉండకండి. అందులో ఏముందో తెలుసా? అంటే పాడు చేసే గుణం. అన్యాయంగా సంపాదించాలనుకుంటే ఏదో ఒక రోజు అది బయలుపడిపోతుందండి. అన్యాయంగా కూడబెట్టాలి, అన్యాయంగా సంపాదించాలి అని అన్ని అడ్డదారులను తొక్కినా ఏదో ఒక రోజు ఆ దారి ఏమైపోతుందో తెలుసా? మూతపడిపోతుంది. ఎందుకంటే అన్యాయం ఎక్కువ రోజులు ఉండదు, నిలబడదు. అందుకే అందులో ఏముందో తెలుసా? దుర్వ్యాపారం, పాడు చేసే గుణం ఉంది, నేను నాశనం చేసే గుణం ఉంది. దేన్ని చూసైతే నువ్వు ఫ్యాషన్ అనుకుంటున్నావో, దేన్ని చూసైతే నువ్వు విర్రవెగుతూ ఉన్నావో, దేన్ని చూసైతే ప్రస్తుతానికి ఇది ట్రెండ్రా అన్న ట్రెండ్ను ఫాలో అవుతూ ఉన్నావో, ఆ ట్రెండ్ నిన్ను నీ కుటుంబాన్ని కొంప ముంచేస్తుంది అన్న సంగతి నువ్వేమాత్రం కూడా మర్చిపోవద్దు. ఒక్కసారి ఆలోచన చేయండి ఈ సంగతులను. ఎందుకంటే ఈ రోజుల్లో కొన్ని విషయాలు నేను ఎప్పుడో చెప్పాను. లోకాన్ని చూసి ట్రెండ్ని చూసి ఫాలో అయ్యేవాళ్ళు ఉన్నారు, కానీ యేసుక్రీస్తుని ఫాలో అయ్యేవాళ్ళు లేకపోయారు. కారణం ఏంటంటే పౌలు మహాశయుడు చెప్పాడు, దినాలు ఏదంట? దినాలు చెడ్డవంట, మంచి దినాలు కాదంట. కాబట్టి దుర్వ్యాపారం ఉన్నటువంటి జీవితం అది పాపం అని తెలిసిన, అది మన జీవితాలను పాడు చేస్తుందని తెలిసిన, ఇంకా చెప్పాలంటే సిగరెట్ పెట్టి మీద రాయబడుతుంది పొగ త్రాగుట ఆరోగ్యానికి హానికరం. బీర్ బాటిల్ మీద లేకపోతే బ్రాందీ బాటిల్ మీద రాయబడుతుంది మద్యపానం ఆరోగ్యానికి హానికరం. వాడు రాసేసాడు, వాడు చెప్పేశాడు ముందే అందులో ఏముందంట? హానికరం. అది ఉందని చెప్పిన వాడు ఏం చేస్తూ ఉంటాడు? అదే చేస్తూ ఉంటాడు. ఏది చెయ్యొద్దని చెప్పాడో అదే చేస్తూ ఉంటాడు. మనిషి బుద్ధి అలాంటి బుద్ధి అండి. కానీ వాడికి తెలుసు దాని వలన నాశనం అనేటువంటి గుణం ఉందని. కాబట్టి మనం ఏం చేయాలంటే లోకానికి బానిసత్వానికి సంబంధించిన పనుల వల్ల కాకుండా మనల్ని మనం ఏ విధంగా సిద్ధపరచుకోవాలో చక్కటి స్పష్టమైన మాట ఒకటి చెప్పేశాడు. మనమట ఆత్మపూర్ణులయ్యుండు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమై ఉండాలట? ఆత్మపూర్ణులై ఉండాలి అనగా ఆత్మకు విధేయత కలిగి,
ఆత్మచేత నడిపించబడే వారంగా, ఆత్మకు మనల్ని మనం లోపరుచుకునే వారంగా, ఆత్మయందు తీవ్రత కలిగిన వారమై, ఆత్మయందు శ్రద్ధ కలిగిన వారమై, ఆత్మచేత నడిపించబడ్డానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. ఆత్మ నడిపింపు ఎవరిలో అయితే ఉంటుందో వారి జీవితాలను దేవుడు ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు. కానీ ఆత్మ నడిపింపును పక్కన పెట్టి వానికి నచ్చినట్లుగా నడిపించుకునే నడిపింపు మనుషుల్లో చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అది వాడి ఆత్మీయ జీవితానికి ఏమాత్రం కూడా మంచిది కాదు. అందుకు ఆత్మపూర్ణుడుగా ఉండడానికి నువ్వు చేయాల్సినటువంటి పనిని కూడా చాలా స్పష్టంగా రాసేసాడు అక్కడ. చదవమ్మా. ఒకనినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చిన తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకనినొకడు లోబడి ఉండు. దేవునికి స్తోత్రం. ఆత్మపూర్ణులై ఉండాలి అంటే వాడి జీవితం ఎలా ఉండాలి? ఆత్మపూర్ణుణ్ణి అని అనిపించుకోవాలి అంటే వాడి వ్యక్తిగత జీవితం, వాడి ఆత్మీయ జీవితము ఈ విధమైన జీవితమై ఉండాలి. ఏమని రాశాడంటే, ఒకనికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గురించి పాడుచు కీర్తించుచు గణపరచు ప్రభువును గురించినటువంటి ధ్యాస శ్వాస కలిగి ఆ వ్యక్తిగత జీవితాన్ని కొనసాగించగలగాలి. నేను అంటాను ప్రియా దేవుని పిల్లలారా, నేను అంటాను అంటే దేవుడు మాకు నేర్పించిన పాఠమో కాదో తెలియదు, కానీ నోట్లోంచి ఏదైనా ఒక మాట రావాలంటే ముందు పాట వస్తుంది. ఏదో నేను కొంచెం కొద్దిగా గొప్ప ఏదో పాటలు పాడలేను, మొత్తానికి ఏదో రకంగా నా రాగం కొద్దీ నేను పాడుకున్నా, పాటలు సరిగా రాకపోని రాజేష్ నోట్లోంచి కూడా అత్తమాను ఏమొస్తాయి తెలుసా? పాటలే వస్తాయి. నేను ఎందుకు ఈ మాటను చెప్తున్నానంటే, మేము ఎక్కడికి వెళ్ళినా, బండి మీద వెళ్ళినా, లేకపోతే ప్రయాణాలు కొనసాగించినా, ఎక్కడికి వెళ్ళినా ముందు అత్తమాను ఏం పాడుకుంటాం తెలుసా? అత్తమాను ఏదో వచ్చిన పాట రాని పాట మొత్తానికి కొత్త పాటలు కూడా మా నోట్లో కూర్చేసుకుని పాడుకుంటూ ఉంటాం. అది మాకు నేర్పించిన, దేవుడు నేర్పించిన విధి విధానం. అది ఒక ఆత్మీయమైన జీవితానికి ఒక పునాది. వీడు ఆత్మీయుడు అనడానికి ఒక మాదిరి. మమ్మల్ని మేము హెచ్చించుకోవడానికి నేను చెప్పడం లేదు, కానీ దేవుని గురించి పాడుతూ సంగీతాలు వాయించుచు ప్రభువుని గురించినటువంటి ఆత్మ సంబంధమైన విషయాలతో ఒకడికొకడు ఏం చేసుకోవాలో తెలుసా? హెచ్చరించుచు ఒకడికొకడు గొప్ప చేసుకుంటూ ఒకరికొకడు దేవుని గురించిన మాటలు, దేవుని గురించిన పాటలు, దేవుని గురించినటువంటి వృత్తి వృత్తాంతాన్ని ధ్యానం చేసేటువంటి వారిగా ఉండాలి. నేను అంటాను, ఎప్పుడైతే వారి నోటిలో, వారి ఆలోచనలో, వారి తలంపుల్లో, వారి ఉద్దేశాల్లో దేవుని గురించిన మాట పాట ఉంటుందో వారి సమయాన్ని ఎక్కువగా దేవునితో గడుపుతూ ఉంటున్నారు. వారు ఎక్కువగా సమయాన్ని దేవునికి ఇస్తూ ఉన్నారు. వారు దేవునితో ఒక మమేకమైనటువంటి సంబంధాన్ని ఏర్పరచుకున్నారు. దేవునితో ప్రత్యేక సహవాసంతో జీవిస్తూ ఉన్నారు. నేను అలాగా చాలా మందిని కనిపెడుతూ ఉంటూ ఉంటాను. నా బుద్ధి అది. చాలామంది ఏం చేస్తున్నారు, చాలామంది ఏం చేస్తున్నారు అని చూస్తూ ఉంటుంటే, కొంతమంది కుర్రోళ్ళ నోట్లోంచి పాడాల్సిన పాటల కంటే ఇక మీరు అర్థం చేసుకోండి. దేవునికి స్తోత్రం.